మీ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా అభ్యర్థి కూడా పబ్లిక్ మనిషి. మాకు ఇక్కడ ఉండేటువంటి లీడర్స్ కూడా పబ్లిక్ తో కోఆర్డినేషన్ లో ఉండేటువంటి వ్యక్తులు. ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చినాక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 150 కోట్ల వర్కులు శాంక్షన్స్ ఇవ్వడమే కాదు, వర్కులు కూడా అయినాయి. ఈ గల్లీలలో కూడా రోడ్లు అయినాయి, ఈ గల్లీలు కూడా అన్ని శాంక్షన్ అయినాయి. 3 సార్లు గెలిచిన అభ్యర్థి కనీసం ఏం పట్టించుకోలేదు. ఆ రోజు ఆయన టీడీపీలో ఉండి అది అభివృద్ధి కోసమని బీఆర్ఎస్లో పోయినా కూడా అభివృద్ధి ఏం జరగలేదు అనేది ప్రజలందరిలో ఉన్నటువంటి భావన. అదేవిధంగా మా అభ్యర్థి కూడా మరి గత 2 సార్లు ఓడిపోయి పబ్లిక్లో కలిసిపోయినటువంటి వ్యక్తి కాబట్టి పబ్లిక్ కూడా బాగా యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఈజీగా జనం ఇళ్లలో పోగలుగుతాడు, జనంతో కలవగలుగుతాడు కాబట్టి ఆ పాజిటివ్ మాకున్నది. కానీ సానుభూతి ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఆయనే ఉన్నారు, ఇప్పుడు ఆయన భార్యగా వచ్చారు కాబట్టి సానుభూతి ఎక్కువ పనిచేస్తుంది. మీకు చాలా బలమైన ప్రత్యర్థి ఉన్నారు అంటారు, మీరేమంటారు? లేదు, వాళ్ళు అదే సానుభూతి అనుకున్నప్పుడు ఇదే పీజేఆర్ గారి భార్య కుటుంబం నిలబడ్డప్పుడు కనీసం అవకాశం ఇవ్వాలి. పీజేఆర్ గారంటే ఈ యొక్క హైదరాబాద్కు బ్రాండ్. ఈ గల్లీలల్లో ఇల్లులు కట్టించింది ఆయన. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ట్రెడిషన్ ఉండేది, ఒక సాంప్రదాయం. ఎవరైనా ఎమ్మెల్యే గుండి చనిపోతే వాళ్ళ కుటుంబానికే మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది కొనసాగింది. ఎంత దుర్మార్గం అంటే బీఆర్ఎస్ పార్టీ ఇదే పీజేఆర్ గారు తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తిని మొదట లేఖలు రాసి అధిష్టానానికి ఒత్తిడి తెచ్చిన వ్యక్తి చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబం పోయి కలవడానికి కూడా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలే. పైగా అప్పుడు టీడీపీ బీజేపీ వాళ్ళు పోటీ పెట్టలే పీజేఆర్ గారి కుటుంబం మీద. కానీ బీఆర్ఎస్ వాళ్ళకేం లేకున్నా కావాలని పోటీ పెట్టింది. ఇదే సెంటిమెంట్ల గురించి మాట్లాడే వీళ్ళు అదే మరి రామరెడ్డి వెంకటరెడ్డి గారు మన పాలేరు నుంచి చనిపోయినప్పుడు మరి అదే కేటీఆర్ సన్నాయి నొక్కిలు ఇంకా పెద్ద అవడం తిప్పుతున్నారు, ఆమె ఏదైనా పదవి ఇచ్చుకోవచ్చు కదా అది అని. అప్పుడు కాంగ్రెస్కు పదవి ఇచ్చుకోవడానికి కూడా 20-22 సీట్ల కంటే ఎక్కువ లేవు వేరే ఎమ్మెల్సీ ఏదైనా ఇచ్చుకోవడానికి. కానీ ఈరోజు టీఆర్ఎస్కి అవకాశం ఉంది, మరి ఆమెను తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ కుటుంబం నుంచే రకరకాల అలిగేషన్స్ వస్తున్నాయి. మేము ఆడవాళ్ళుగా సాటి ఆడమనిషిని గౌరవిస్తాం, కానీ ఈ దుస్సాంప్రదాయాలను ఒక కుటుంబంలో ఎమ్మెల్యే గుండి చనిపోయినటువంటి కుటుంబాల మీద మళ్ళా పోటీలు పెట్టాలన్నటువంటి ఒక దుస్సాంప్రదాయాలను తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ చనిపోయిన కుటుంబాల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంకా ఎంత ఘోరం అంటే మరి ఆమె చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి కన్నీళ్లతో ఏడిపిస్తున్నారు. మరి ఆమె మీద మళ్ళీ ఇంకొక వ్యక్తిని నామినేషన్ వేయించుకున్నారు. వాళ్ళ దాంట్లో ఒకరు ఇద్దరు మళ్ళీ నామినేషన్ వేయించుకున్నారు. అంటే మీకు ఎందుకు మరి సర్వేలల్లో పాపం వాళ్ళకి ఏమర్థమవుతలేదో ఏందో తెలియదు. అంటే వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ అభ్యర్థిత్వం మీద. కాబట్టి సునీత గారి గురించి మాకు వేరే అబ్జెక్షన్ కాదు. ఈరోజు అభివృద్ధి జరగాలి. 3 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు గోపీనాథ్కి నియోజకవర్గ ప్రజలు. పాపం నవీన్ యాదవ్ ఒక యువకుడు, 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. ఆయన ప్రజల మధ్య ఉంటుండు. ఇప్పటికే 150 కోట్లతోటి డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయిస్తూ ఉన్నాడు. మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొదలుపెట్టించిండు. ఈ భవిష్యత్తులో ఈ హైదరాబాద్లో ఉండే ఏకైక ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటాడు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బ్రహ్మాండంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డెవలప్ అవుతుంది. మధురానగర్, శ్రీనగర్ కాలనీస్లో చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ కన్నా. అక్కడ ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా? మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? మేము ఏం అన్యాయం చేసినా మనం వ్యతిరేకంగా ఉంటారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ వాళ్ళనే గెలిపించారు లాస్ట్ టైం కూడా, అంతకుముందు కూడా టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించారు. మాకు ఇక్కడ అవకాశం ఇవ్వండి, మేము ఇప్పటికీ 150 కోట్లతోటి పనులు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. మధురానగర్ కానీ ఇంకే నగర్ కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్కు ఫేవర్గా ఉన్నారు. కాంగ్రెస్ అంతా పేదోళ్ళ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు రాలే, రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, గుడిసెలల్లో 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, పేదింటి ఆడబిడ్డ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నౌకరికి పోయినా ఎటైనా పోయినా కూడా ఫ్రీ బస్ ఇస్తున్నాం. సెటిలర్స్ ఏమన్నా అగేనిస్ట్గా ఉన్నట్టు ఉందండి సమాచారం మీకు? ఎందుకంటే కొంతమంది అంటున్నారు సెటిలర్స్ అగేనిస్ట్ ఉన్నారు కాంగ్రెస్కి, ముఖ్యంగా నవీన్ యాదవ్ గారికి అని. సెటిలర్స్ను బీఆర్ఎస్ తిట్టినంతగా ఏ పార్టీ దేశ చరిత్రలో తిట్టలేదు. సెటిలర్స్కు నిజంగా అలాంటి భావం ఉంటే మీరు తినే తిండిని, మీరు కట్టుకునే బట్టను, మీ భాషను, మీ లాంగ్వేజ్ని మీరు పుంటికూర అంటారు, మేము గోంగూర అంటాం, మేము సొరకాయ అంటాం, ఇది అంటారు అని తిట్టిందే వాళ్ళు. వాళ్ళ అవసరం కోసం అరికాలు ముళ్ళు గుచ్చుకుంటే తీస్తా అన్నారు. అవకాశవాదపు మాటలకు మోసపోకండి, సెటిలర్స్ సోదరులకు కూడా చెప్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.